అన్నీ చేసి అన్నీ చేసి మరి ఆయన చేయలేదు అంటుండు కానీ ఏం చేయలేదు అంటుండు. అరే ఆయన ఓళ్ళ వాదన వాళ్ళది. అంతే సరే నువ్వు చెప్పాలి, ఏం చేసినా నువ్వు చెప్పాలి కదా. ఇక పసుపు పెంచింది ఇక మనం. ఆయన దగ్గర 10 బస్తాలు పసుపు ఉన్నాయంట. ఇప్పుడు పోదాంపా అరవింద్ దగ్గరికి అంటుండు. ఏడికి అరవింద్ దగ్గరికి ఇప్పుడు పోదాంపా, పసుపు బోర్డు ఏడుందో చూద్దాంపా అంటుండు. ఆయన వ్యవసాయం చేసింది అట్లా. సురేష్ పసుపు బోర్డు అంటే పెరిగిందే లేదా? పెరిగింది. పసుపు బోర్డు తీసుకొచ్చినా తీసుకురాలేదు ఇంతకు. తీసుకొచ్చిండా? మరి తీసుకొస్తే ఆయన 10 బస్తాలు ఎందుకు ఉన్నాయి అట్లనే? ఏది ఆయన 10 బస్తాలు అట్లనే ఉన్నాయి. ఆయనకు గుర్తు అంతే. అమ్ముకున్నాడు, అమ్ముకునే చెప్తారు వాళ్ళు. అమ్ముకునేది చెప్పారు కదా. ఎవరికి వేసినా ఏమన్నా అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? బీజేపీకి వేసినా. ఏం చేసిన జీవన్ రెడ్డి? ఏం పాపం చేసి మరి మీకు? జీవన్ రెడ్డి పాపం ఏంటి చేస్తాడు? నచ్చలే, వేయలే. అంతేనా? ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటు అనుకుంటే 2 సార్లు సెంట్రల్లో అవకాశం ఇచ్చాం ఆయనకు? చేంజ్ చేద్దామని, ఈడ స్టేట్లో చేంజ్ చేద్దామని. స్టేట్లో అయిపోయి 5 ఏళ్ళ వరకు ఇల్లే ఉంటారు. సెంట్రల్లో మంచిగా అనిపిస్తుంది మోడీ. ఇప్పుడు మన కేసీఆర్ 2 సార్లు అవకాశం ఇస్తే చేంజ్ చేయాలని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. అవునా? ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చి సెంట్రల్లో ఓకే బీజేపీ మంచిగా ఉన్నది. స్టేట్లో మంచిగా లేదని చేంజ్ చేసినాం, సెంట్రల్లో మంచిగా ఉన్నదని అట్లనే ఉంచుతాం. సెంట్రల్లో మంచిగా ఉందా? సరే నిజామాబాద్కి ఏం చేసారు? నిజామాబాద్కి ఏం చేసి ఎప్పటిలకే ఉన్నది, అంతే ఉన్నది, అంతే నడుస్తుంది. ఇంకేం చేయాలి కొత్త? అంతే, ఏం లేదని చేయాలి. ఓకే, మీరు మాత్రం బీజేపీకేనా? బీజేపీ. మీరే పార్టీలో తిరుగుతారు? మన కాంగ్రెస్. ఓకే, మీ ఓటు కాంగ్రెస్కేనా? ఓకే, ఎవరు? జీవన్ రెడ్డి కాదు, వినయ్ రెడ్డి. లేదా ఇప్పుడు ఎంపీలుగా జీవన్ రెడ్డి గారు? ఎంపీకి జీవన్ రెడ్డికి. వీరన్న ఎందుకు గెలిపించుకోలే మరి వినయ్ రెడ్డిని? అప్పుడు ఏది ఏం చెప్తావు ఇప్పుడు? మళ్ళీ సరే, మీరే పార్టీ? ఏ పార్టీకి? టీఆర్ఎస్ ఉంటుందా ఇంకా మీ పార్టీ? కథమేనా? నంబర్ నెక్స్ట్ వచ్చేది మనది టీఆర్ఎస్. నెక్స్ట్ ఏడ ఒక్కరు ఉంటట్లేరు కానీ అత్తరే ఎంతసేపు పార్టీ మారినప్పుడు రావడం కష్టం, అది సర్వసాధారణం. కేసీఆర్ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీ వాళ్ళు అంతా ఒక దగ్గర ఉన్నారు, అధికారం పోగానే పక్క పార్టీలో అంతే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు అందరు రాలేరు, అప్పుడు అన్ని పార్టీ పట్టనంత ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వచ్చారు. ఇప్పుడు అందరు పోతారు మళ్ళీ నెక్స్ట్ అంతే వస్తారు. కానీ ఇప్పుడు 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీ పార్టీ ఏమైనా మిగులుతుందా? ఇప్పుడా ఉంటుంది, మిగులుతుంది. ఇప్పుడు ప్రతిపక్షం అదే కదా, ప్రతిపక్షం ఏది? ఉన్నారా ఈ ఊర్లో? ఉన్నారా టీఆర్ఎస్ వాళ్ళు? ఉన్నారా ఇంకా అందరు అట్లా రోజులు కొత్త పదగాలేరు. ఇప్పుడు మీ జీవనాన్ని ఈ మధ్య సైలెంట్ అయినట్టు బాగా? పదవి లేనప్పుడు సైలెంట్ కాకుండా ఆ మధ్య టీవీలలో రెగ్యులర్గా వస్తుండే కదా, ఈ మధ్య వస్తలేడు. ఇప్పుడు రాకేష్ రెడ్డి వస్తుండగా అంతేనా? ఇప్పుడు మీ కవితకు అరెస్ట్ అయింది కదా లిక్కర్ స్కామ్లా, ఎందుకు తప్పు చేసిందా? ఆమెను కావాలని అరెస్ట్ చేసిరా? కావాలనే చేస్తారు, ప్రభుత్వం ఏదన్నప్పుడు అది చేస్తారు అంతే. కవితక్క తప్పు చేయలేదు అసలే. నిండొచ్చు, తప్పు చేయలేదని మనం అంత లోతుగా విశ్లేషించలే. కానీ మీరు గతంలో మన ఎంపీగా గెలిపించారు, ఏ మాత్రం కూడా బాధ అనిపిస్తలేదు? అరే మా ఎంపీగా అప్పుడు గెలిపించాం అని బాగా బాధపడుతుంది. ఏం బాధలేదు, ఎందుకంటే జైలు ఉంటే వాళ్ళకన్నా బాధనే, జైలు ఉంటే వాళ్ళకన్నా బాధనే. అవును, టీఆర్ఎస్ కదా, ఆయన బాధపడాలి, కొంత పడాలి. ఏమనుకుంటారా కవిత అరెస్ట్ గురించి మీ టీఆర్ఎస్? ఏం లేదు, బీజేపీ కుట్రా అనుకుంటున్నాం మేము, తొందరగా తిరిగి రావాలని అనుకుంటున్నాం. మీరే పాటలు తిరుగుతారు? ప్రతిపక్షమా ప్రజల పక్షం? అప్పటి చూస్తే ఇప్పుడు మీలాంటి వాళ్ళే. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ అంటారు, ఈ బీజేపీ టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ అంటారు. మీరు ప్రతిపక్షం కానీ సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? సెంట్రల్లో బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకు? నరేంద్ర మోడీ మంచిగా బాగా చేస్తున్నాను, సెంట్రల్లో బీజేపీ. ఇప్పుడు మీ అరవింద్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు 5 ఏళ్ళు, ఏం చేసాడు మీ నిజామాబాద్కి? రైల్వే లేడా ఇట్లా అవన్నీ తెచ్చిండు కదా రైల్వే. మరి ఆయన ఏం చేయలేదు అంటాడు కదా కేంద్రం మరి. కాంగ్రెస్ కొద్దా అక్కడ సెంట్రల్లో ఇప్పుడు వస్తుంది అది.